సో ఫ్రెండ్స్ బ్యాంబినోకి రెడీ చేసుకుంటున్నానంట. చాలా కోల్డ్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్యాంబినో తింటే కానీ సెట్ కాదు. వేడి వేడి బ్యాంబినో కొంచెం పెప్పర్ వేసుకొని దాని మీద సూపీ చేసుకుంటే మస్తు ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఎలా సాటర్డే ఫ్రెండ్స్, సాటర్డే కూడా కొంచెం టిఫిన్స్ అలా చేస్తేనే బాగుంటుంది. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేస్తాం ప్రాసెస్ ఎట్లానో ఓకేనా. సో ఫ్రెండ్స్ ఆయిల్ పోసుకుంటున్నాను. ఆయిల్లో సాజీరా పట్ట ఇవన్నీ వేస్తాను ఫ్రెండ్స్. బ్యాంబినో ఇది వేస్తే చాలా బాగుంటుంది. కబాబ్ చిని, కొంచెం సాజీరా, ఒక ఇలాచీ, సో ఇప్పుడు కరివేపాకు వేసుకుంటాను ఫ్రెండ్స్. ఆల్రెడీ వేపుతుంది. సో కరివేపాకు వేసామంటే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్ వేసుకుంటాను. నేను కరివేపాకు పచ్చిమిరపకాయలు క్రిస్పీ అయిపోయి కదా, సో దాని ముందు అది వేసుకుంటాను. కొంచెం ఇది వేగాక సిమ్లో పెట్టుకోవాలి సార్. సిమ్లో పెట్టుకొని నేను టమాటో వేసుకుంటాను. క్యారెట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చిన్నగా కోసుకోవాలి, సన్నగా, చాలా బాగుంటుంది. జల్దీ కూడా ఉడికిపోతుంది ఫ్రెండ్స్. చిన్నగా కోసుకుంటే మాకు టైం పట్టదు. అండ్ ఇప్పుడు పొటాటో ఇది కూడా అంటే చిన్నగా కోసుకోవాలి. మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇలా వేగాలి ఫ్రెండ్స్. కొంచెం మంచి నూనెలో వేగాక, కొంచెం టమాటా కూడా వేగాక మనము ఉప్పు కారాలు వేసుకుందాము. కొంచెం నూనెలో మగ్గనియాలి. సో మంచిగా ఇట్లా వేగినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఉప్పు కారాలు వేసుకుందాము. సో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాం ఫ్రెండ్స్. పసుపు 1/2 స్పూన్, సాల్ట్ తగినంత, పెప్పర్ వేసుకుంటాం కదా ఫ్రెండ్స్, అందుకోసం తక్కువ వేసుకోవాలి. పెప్పర్లో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది కదా, సో కారం లైట్గానే వేసుకుంటున్నాం. పచ్చిమిరపకాయలు మళ్ళీ పెప్పర్ అన్నీ ఘాటు. ఫైనలీ గరం మసాలా. గరం మసాలా దించే ముందు కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్, బాగుంటుంది. కొంచెం మిక్స్ చేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. కారము కలవాలి మంచిగా ఆయిల్లో. ఇప్పుడు వాటర్ పోస్తాను. సో ఫ్రెండ్స్ మసిలి బ్యాంబినో వేస్తున్నాను.
కొంచెం లూజ్ ఉంచుకుంటా ఫ్రెండ్స్, ఎందుకంటే సూపీ సూపీ ఉంటేనే అది మంచిగా ఉంటుంది. సో కొంచెం ఎక్కువ వాటర్ ఉంచుకుంటాం, ఈ కోల్డ్ అనేది తగ్గుతుంది. సో పెప్పర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ప్లేట్లో వేసుకుంటాను. పెప్పర్ తీసి పెట్టుకున్నాను. సో ఫ్రెండ్స్ మస్తు టేస్ట్ అయింది, స్పైసీ కూడా అయింది. సో ఇప్పుడు ఈ లూజ్నెస్ ఉంచుకుంటాను ఫ్రెండ్స్. నేను ఇలానే తింటే జర కోల్డ్ అనేది తగ్గుతుంది. పెప్పర్ కూడా వేసుకొని తింటాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి.